ఇవన్నీ నాకు తెలియదబ్బా. ఊరి నాయన ఏంది అప్పుడే సగం అయిపోయింది ఇదే. అయ్యా ఏంది పెదాలు బర్రె పెదాలా? అయ్యా అసలు అమ్మాయి పెదాలు లాగా ఉన్నాయా? అయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ నా ప్రియాతి ప్రియమైన సాయిబావకి నీ ప్రేయసి రాయనున్న లేఖ. నువ్వు ఎప్పుడెప్పుడు ఇట్టంటావా అని చూస్తుంది. ఇట్టంటుంటా లేస్తే ఒకసారి మంచం తరమైందా చూడు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మా మమ్మీని అయితే ప్రాంక్ చేయబోతున్నాం మనం ఈ వీడియోలో. ఎప్పటి నుంచో లాంగ్ వీడియో కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మొత్తానికి అయితే లాంగ్ వీడియో వచ్చేసింది, చూసేయండి. వీడియో చూసే ముందు ఫస్ట్ ప్లీజ్ లైక్ కొట్టొచ్చు కదా. అలా ఒక్క సెకండ్ నేను 5 సెకండ్స్ ఆగుతా, వీడియో యాడికి వెళ్ళట్లేదు, స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ ఒక్కసారి అలా లైక్ కొట్టొచ్చు కదా. 5 4 3 2 1 లైక్ కొట్టేసారా? థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టినందుకైతే. అండ్ ఇప్పుడైతే మనం మా మమ్మీని ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్కి మనకైతే కొన్ని సామాన్లు కావాలి. ముందరగా మనకి కావాల్సిన పదార్థాలు. మామూలుగా ప్రాంక్ చేయడానికి పదార్థాలు ఎందుకు అని అనుకోవచ్చు. మా మమ్మీ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఆమెను ప్రాంక్ చేయడం అంత ఈజీ కాదనమాట. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక తెల్లని చక్కటి చిక్కటి వైట్ టీ షర్ట్ అండ్ ఒక వైట్ నోట్స్ అండ్ ఒక పెన్ను, ఒక టేపు అండ్ ఒక అట్టపెట్టె మరియు ఒక లిప్స్టిక్. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుంటావు ప్రాంక్ కోసం అని అంటారేమో, తప్పదు. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ అంతటోడే లేడీ గెటప్ వేసాడు. మనం ప్రాంక్ కోసం, మరి మీకోసం, మై లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం నేను లిప్స్టిక్ వేసుకోలేనా చెప్పండి? వివేకంతో ఆలోచించండి. ముందరగా టీ షర్ట్ ని పరుచుకోవాలను. మా మమ్మీ ఒక రేంజ్ లో ఫైర్ అవుద్ది వీడియో చూస్తే. అండ్ ఇప్పుడు మనం అయితే లిప్స్టిక్ వేసుకోబోతున్నాం అనమాట. స్మెల్ భలే ఉంది లిప్స్టిక్, కొత్తది. రెవలాన్ అంట. ముందర లిప్స్టిక్ వేసుకుందాం. ఏంది ఇది పిత్రే పనులన్నీ చేస్తున్నాను అనుకోకండి. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. వీడియో బాగుండాలంటే ఈ మాత్రం ఎఫర్ట్స్ పెట్టాలి. నా ఎఫర్ట్స్ కోసమైనా వీడియో లైక్ చేయొచ్చు కదా. ప్లీజ్ ఒకసారి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు తెలియదబ్బా. ఊరి నాయన ఏంది అప్పుడే సగం అయిపోయింది ఇదే. ఓ కొంచెం పూసుకోవాలేమో. లిప్స్టిక్ కదిరిపోయింది. అబ్బో షర్ట్కి మ్యాచ్ అయింది. ఇప్పుడు దీని మీద అయితే మనం ముద్దు పెడదాం టీ షర్ట్ మీద. ఓకేనా? ఇది ఆటో ట్రాకింగ్ అయ్యా, ఎవరు వీడియో తీయట్లే, నేను ఒక్కనే తీసుకుంటున్నా. చూడండి, ఇటు జరిగితే ఇటు జరిగితే ఇటు ఎట్ట కావాలంటే అటు తిరగద్దు. అది పెడతానా ముద్దు పెడతానా. ఆహా ఓహో సూపర్ చూడు. ఈ దెబ్బతో మా అమ్మ అసక్కే. అయ్యా ఏందయ్యా పెదాలు బర్రె పెదాలా? అయ్యా అసలు అమ్మాయి పెదాలు లాగా ఉన్నాయా? బర్రె పెదాలు ఉన్నట్టున్నాయి. ఈ వీడియో కనుక 40,000 లైక్స్ కానీ వస్తే టీ షర్ట్ గివేవే ఇస్తా. అయినా పోయి ఈ బర్రె పెదాలతో ముద్దు పెట్టిన టీ షర్టే కావాలా గివేవేకి? అయితే అసలు కొట్టరు, లైక్ వద్దులే, గివేవే ఇవ్వనులే, లైక్ కొట్టండి ప్లీజ్. సెట్ చాలు సార్, అంత మించి పెట్టినా చండాలంగా ఉంటుంది. ఇదిగోండి టీ షర్ట్ రెడీ. టీ షర్ట్ పేరు వచ్చేసి ముద్దుల మామ టీ షర్ట్ అనమాట. ట్యాంక్కి టీ షర్ట్ మీద లిప్స్టిక్ మరకలకి సంబంధం ఏంద్రా అని అడుగుతారేమో. చూడండి, వీడియో క్రేజీ ఉంటుంది. అండ్ ఒక సెకండ్ దీన్ని వాష్ చేసుకొని వస్తాను ఇప్పుడే. నేను ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తానే ఉంటా. ఏదో ఒక రోజు మా అమ్మ పొరక్కట్ట తిరగేసి కొట్టద్ది. నీట్ గా అయిపోయాయి మళ్ళీ నా పెదాలు బ్యాక్ టు ఫామ్. అవే బర్రె పెదాలు, అడేం లేవు. నేను తెగ చూస్తున్నారా ముందరకు వచ్చి అడే. అండ్ ఇప్పుడు దీన్ని అయితే మడతెట్టేసేద్దాం. ముద్దుల మామ టీ షర్ట్ ని మడతెట్టేసి డబ్బాలో పెట్టేద్దాం. రావయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను బొమ్మ ఇంత జాగారం చెయ్యాలమ్మా. అండ్ ఈ టీ షర్ట్ ని మడతెట్టేసి ఈ డబ్బాలో పెడదాం. దీన్ని ఇందులో పెట్టేసాం టీ షర్ట్ ని. అండ్ ఇప్పుడు ఒక పుస్తకం కావాలి మనకి. బుక్ తీసి బుక్ లో రాయాలి. ఇప్పుడు మనం మిడిల్ పేజ్ లో రాసామంటే చించుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో రాస్తాను. నా ప్రియాతి ప్రియమైన సాయి బావకి నీ ప్రేయసి రాయనున్న లేఖ. చూసారా నా రైటింగ్ ఎంత బాగుందో? నా ప్రియాతి ప్రియమైన సాయి బావకి నీ ప్రేయసి రాయనున్న లేఖ. నువ్వు నేను రాసిన లేఖను చదువుతున్నప్పుడు నీ ముఖంలో చిరునవ్వు నా మనసుతో చూస్తున్నా. వాహ్ ఎలా ఉందో చూసారా? నేను ఈ లెటర్ చదివేటప్పుడు నా ప్రేయసి నా ఫేస్ లో నవ్వుని చూస్తుందంట. వహవా వహవా అనండి. వహవా థ్యాంక్ యూ. నీ స్టైల్ తెలుగులో ఎట్లా రాస్తారు? నాకు తెలీదమ్మా. ఇంగ్లీష్ లో రాద్దాం. కేక. నీ స్మైల్ ఎట్లా రాస్తారు? ఇది కూడా ఇంగ్లీష్ లో రాద్దాం. సూపర్. నీ నడక సూపర్. వద్దులే, అది బాగోదు. దాని గురించి రాస్తే మా అమ్మ డౌట్ వస్తుంది. నీ మంచితనం నాకు చాలా ఇష్టం. నేను ఒంటరిగా నడిచేటప్పుడు నువ్వు నా వెనకే నడుస్తున్నట్టుంటది, ఎందుకంటే నీ చూపులు నా వీపులు తాకుతున్నాయి. నాకు ఇంతలా నచ్చిన నా సాయి బావకి నా నుంచి ఒక చిన్ని ప్రేమ కానుక నా లేత పెదవులతో పంపుతున్న టీ షర్ట్. ఎక్కువ చేస్తే చదివే తప్పితే కొట్టద్దేమో మా అమ్మ దీన్ని.
నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఇంకా ఏం రాద్దాం, ఈ టీషర్ట్ నువ్వు వేసుకొని యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టు ప్లీజ్ బావా. ఇట్లుని ప్రియ ప్రేయసి, నీ ఫ్యాన్ మరియు శ్రేయోభిలాషి. తెలుగు లెటర్ రాస్తారు, ఏదో ఒకటి రాశాను. నీ ప్రేమ పిపాసి. ఇంత మించి రాసిన ఉంటే మళ్ళీ నమ్మదామి. లెటర్ అయితే అదిరిపింది, మొత్తం తెలుగులో రాసేసాను. లెటర్ అంతా చూడండి, కంప్లీట్ తెలుగులో రాశాను. అండ్ ఇప్పుడు ఈ లెటర్ని తీసుకెళ్లి చించి ఇందులో పెట్టేసి దీన్నంతా ప్యాకింగ్ చేస్తాను. మర్చిపోయా, నీకు నా నుంచి ఒక చిన్న కోరిక బావా ప్లీజ్. అదేంటంటే టీషర్ట్ పైన ఉన్న లిప్స్టిక్ మరకలు పోకుండా అలానే దాచుకో. అప్పుడప్పుడు నువ్వు కూడా కిసులు పెట్టు. చెప్తుంటే నాకే సిగ్గేస్తుంది, చదువుతుంటే నీకెలా ఉంటుందో తలుచుకుంటుంటేనే సిగ్గేస్తుంది సాయిబావా. నువ్వు ఎప్పుడు వీడియోస్ లో ఉమ్మా అంటుంటావు కదా, అందుకే నీకు టీషర్ట్ మీద బోల్డ్ అని ఉమ్మాలు పెట్టించాను. ఇదిగా తెలుగు ఎగ్జామ్ లో కూడా ఇంత రాయలేదు కదా నాయన నేను. చూడండి అనిపిస్తుందా, పాస్ చేసి చదువుకోండి కావాలంటే మీ థ్రోన్స్. అండ్ అదనమాట మందల. ఇప్పుడైతే మనం ఈ లెటర్ని చించి మా ఇంటి దగ్గర బోండాలు అంటే ఇట్టే చించుతుంది, బోండాలు కాగితాన్ని పార్సల్ కట్టడానికి. ఇదిగో లెటర్ అడిచి ఇప్పుడు దీన్ని మరుస్తాను కదా, మడిచి దీని మీద ఒకటి రాస్తా, దీని మీద ఒకటి రాసి పెడతా. ఈ లెటర్ని సాయి బావ కాకుండా ఎవరైనా చదివితే వాళ్ళకి మోషన్స్ అవుతాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడే మా అమ్మ చదవద్దు, లేకపోతే చదవదు. ఇదిగోండి ఈ లెటర్ కూడా ఇందులో పెట్టేసాను. పైన టీషర్ట్ లెటర్ 2 ప్యాక్ చేద్దాం. ఇప్పుడు ఈ గిఫ్ట్ నాకు ఒక అమ్మాయి పంపించినట్టుగా మా మమ్మీ దగ్గరికి వెళ్ళేసి మా మమ్మీని అయితే ప్రాంక్ చేద్దాం. ఇప్పుడు అది మ్యాటర్ అనమాట. ప్రాంక్ ఏంటి అని చెప్తే ఆలోచిస్తున్నారు కదా. ప్లీజ్ మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూసే ముందరా, అలాగే ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, చాలా మంది ఏంటంటే షార్ట్స్ కంటెంట్ కదా మనకి సబ్స్క్రైబ్ ఒకటే చూపిస్తారు అనమాట, నోటిఫికేషన్ బెల్ చూపించదు. మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి నోటిఫికేషన్ బెల్ ఆల్లో ఉందో లేదో చూసుకోండి. నోటిఫికేషన్ పక్కన గంట ఉంటుంది కదా, ఆల్లో పెట్టుకోండి ప్లీజ్. నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే ఫస్ట్ చూడొచ్చు నా వీడియోని. నేను షార్ట్స్ పెట్టినా ఏం పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు నోటిఫికేషన్. మనం చేసిన పనులన్నీ వర్త్ వర్మ, వర్త్. పార్సల్ అయితే రెడీ అయిపోయింది. పార్సల్ని మనం పార్సల్లా ఇంట్లో తీసుకురావాలా, మా మమ్మీకి తెలియకుండా నైస్గా. అండ్ మా మమ్మీకి నేను ఇవ్వకుండా మా మమ్మీ నా దగ్గర నుంచి లాక్కొని దీన్ని చూసేలా చెయ్యాలా. సో ఏం చేస్తానంటే లెట్స్ గో చూద్దాం పదా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇదిగో మా అమ్మని అయితే చాలాసేపు కన్విన్స్ చేసాం అనమాట, అన్బాక్సింగ్ వీడియోకి రా మమ్మీ అంటే రావట్లేదు. నాకైతే ఒక సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది నాకైతే గిఫ్ట్ పంపించారు. అండ్ ఇదో మా మమ్మీతో కలిసి అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఏం గిఫ్ట్ తెలుసా నీకు? పట్టుకో ఒకసారి. ఏం ఎంత వెయిట్లెస్గా ఉంది, ఏముండి ఉంటుంది? ఏంది అదే మామూలు నేను నిన్ను అడుగుతున్నాను, చెప్పు. నాకు ఎట్లా తెలుస్తుంది నీకు వచ్చింది? నీకేమైనా తెలిసేమో అడిగాను. అది చూసి ఎవరైనా నాకేమో ఎక్స్రే ఉన్నాయా కళ్ళల్లో? కానీరా అతి మొహం. చెప్పు, నువ్వు చెప్పు. తీసేసి చెప్తా. తీసేసానా? బయట నేను ఇట్లా పట్టుకున్నప్పుడు నన్ను అడిగావు దీంట్లో ఏముందని. తెలిసేమో అని అడిగానులే, అత్తి చేయవాక. ఎట్లా తెలుస్తుంది? కనిపిస్తుంది ఏమన్నా లోపల నుంచి? తెలియకుంటే తీ అయితే తెలుస్తుంది. అసలు ఎందుకు అడుగుతావు? ఆ క్వశ్చన్ ఏంది? దాంట్లో ఏముందో తెలుసా అని. సాధారణ ప్రసంగా తీ తెలుస్తుంది అంతే కదా. ఒక నిమిషము మామూలుగా అసలు ఎట్లా అడుగుతావు నువ్వు దాంట్లో ఏముందని? తర్వాత చెప్తాలా ఎట్ట తెలిసేది. అండ్ ఇప్పుడు మనం అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. కరెక్ట్గానే ఉందా? సరిగ్గా కూర్చున్నానా? బాగా పడుతుందా? వీడియో బాగా వస్తుందా? అవును, ఎన్ని పెట్టవాక తన్నులు తింటావు చెప్తున్నా. అవునన్నీ ఏది పడితే అదన్నీ పెట్టేది. నువ్వు ఎప్పుడెప్పుడు ఇట్ట అంటావా అని చూస్తుంది. ఇట్ట అంటుంటావు లేస్తే ఇట్లా ఒకసారి చాకుంది దగ్గరే. ఓరాక్షన్ చేయబాక. ఇది ఎన్ని పెట్టవాక ఊరికే మాటలని అంది పెడతావు ఎందుకు? నేను పెట్టనుమా, మాకు నమ్మకం లేదు ద్వారా ఏం అనుకో. పెట్టిన అనుకుంటారు ఇంకా. షార్ట్ వీడియో తీసేది, షార్ట్ వీడియోలో ఇన్ని పడతాయా? పెట్టిన అంటే బాగుండదు చెప్తున్నా. ఏం చేస్తావు? మామూలుగా అడుగుతున్నా, జనరల్ గా అడుగుతున్నా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఓ ఏదో టీ షర్ట్ పంపించారు మా. కానీ నీలాంటి నటు చూడలేదురా. లెటర్ ఏంది? చూడండి స్పెట్స్ అంటే ముసలాని కనపడదు అనమాట. సర్లే కానీ ఈ లెటర్ని సాయి బావా కాకుండా ఎవరైనా చదివితే వాళ్ళకి మోషన్స్ అవుతాయా? అదే వద్దులే. లోపల చూడండి పైన అయితే ఓకేనా? నేను నోరు మూసుకుని ఇట్టి చెప్తా. పైన అంత ఇదిగా ఉందని లోపల ఏం రాసుకున్నారో చూస్తా. బావా కాదు, మోషన్స్ అవుతాయి నీకు ఓకేనా? నోరు మూసుకుని లెటర్ ఇట్టి చెప్తా చూడండి.
ప్రియాతి ప్రియమైన సాయిబాబాకి నీ ప్రేయసి అంటారా? అరే ఒక్కసారి చూస్తే తమాషాగా ఉంది. నీలాగే రాసున్నారు ఒత్తులు అన్ని తప్పులు రాసినట్టు. తప్పులు ఉన్నాయా? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సాయి బావా అంట బావా. సాయి బాబా. ప్రేయసి రాయనున్న లేఖ. నువ్వు నేను రాసిన లేఖను చదువుతున్నప్పుడు నీ ముఖంలో చిరునవ్వు చస్తున్నా కదలేమో చూస్తున్నాయి ఉంటుంది. ఎవరో నీలాగే చదివిన వాళ్ళు ఎలాగున్నారు? ఎవరు పేరు రాయలేదు, పేరు రాసింటే బాగుండేది. నీ స్టైల్ కేక్ అంట, నీ స్మైల్ సూపరు, నీ మంచంతనమా చూడు మంచంతనం నాకు చాలా మంచితనం. నడుస్తున్నట్టు ఉంటది, నా వెనకే నడుస్తున్నట్టు ఉంటది. ఎందుకంటే నీ చూపులు నా వీపులు అయ్యో అభిమానం తాకుతున్నాయి. నాకి ఇంతలా నచ్చని సాయిబాబాకి నా నచ్చిన సాయిబాబా ఉంటది. అది ఏది నచ్చని నచ్చిన ఒక చిన్న ప్రేమ కానుక. అబ్బో ప్రేమ కానుక. నా లేత పెదవులతో మా పెదవులు అయ్యి ఉంటది. అదో మద్దు పెట్టి ముద్దులు పెట్టి టీ షర్ట్ పంపిస్తుందంటే ఇది చూడండి ప్లీజ్ మా చూడండి. చూద్దాం ఇంకా ఉన్నాయి అద్భుతం చదవదా. ఈ టీ షర్ట్ నువ్వు వేసుకుని యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టు ప్లీజ్ బావా. అబ్బా ఇట్లు నీ ప్రేయసి, నీ మరదలు, నీ ఫ్యాన్ మరియు నీ శ్రేయోభిలాషి నదే. దేవుడు నీకంటే ఘోరంగా వీడేమో పాపం, అందుకే తెలుగు రాలా. నీ ప్రేమ పిపాసి అంట. ప్రేమ పిపాసి నా నుంచి ఒక చిన్న కోరిక బావా ప్లీజ్ తప్పకుండా చెయ్యి. అది ఏంటి అంటే టీ షర్ట్ పైన ఉన్న లిప్స్టిక్ మరకలా. ఏది చూడండి చదివిన తర్వాత చూపిస్తాలే. చదువు పోకుండా అలానే దాచుకో. అప్పుడప్పుడు వాటిపైన నువ్వు కూడా కిస్ పెట్టు. ఓరే దేవుడు పుట్టకు నాకు సిగ్గేస్తుందంట. అరా ఇన్ని చెప్పి నాకు మళ్ళీ సిగ్గేస్తుందంట. చదువుతుంటే నీకు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే సిగ్గేస్తుంది సాయిబాబా. నువ్వు ఎప్పుడు వీడియోస్ లో ఉమ్మా అంటావు కదా, అందుకే నీకు టీ షర్ట్ మీద బోల్డన్ని ఉమ్మాలు పెట్టి పంపాను. అంటే అది ఒకసారి చూడండి. ఒరే ఓయమ్మ ఏమి చచ్చిపోతుంటా. ఒకసారి పెన్ను పేపర్ దేపో. దేనికే తీసుకోరా పో చెప్తా. ఎందుకు చెప్తే తీసుకొస్తా. తీసుకుందా చెప్తాను. దీంట్లో ఉండేది కరెక్ట్ గా నువ్వు శ్రేయోభిలాషి రాయ్. నాకు తెలుగు రాదని నీకు తెలుసు కదా, ఎట్లా రాస్తాను? ఇంకేమొచ్చా? ఇంగ్లీష్ లో రాస్తా శ్రేయోభిలాషి అని. తెలుగుది ఇంగ్లీష్ లో రాస్తా శ్రేయోభిలాషి. SREYOBLESHI శ్రేయోభిలాషి. నీకు తెలిసి కూడా నాకు తెలుగు రాదని మళ్ళీ నన్నే అడుగుతున్నావు. రాయ్ తెలుగులో రాయ్. శ్రేయోభిలాషి రాయ్. నాకు ఇంక తెలుగు రాదు, ఇంకేదైనా చెప్పు రాస్తా. సరే నా పేరు రాయ్ శిరీష అని రాయ్. మెలికి శానా మామూలు శానా 2 సార్లు ఉంటుందా శిరీష. నువ్వేది రాయాలనుకుంటున్నావు రాయ్. శిరీష అంట. శిరీష ఏదిరా? శిరీష కాదు, అదే శ్రేయోభిలాషి రాయ్. చదువు దీన్ని. శ్రేయోభిలాషి. యో అని ఏ ఊర్లో అన్నారు దీన్ని? పర్వాలేదు వదిలేండి ప్లీజ్, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. శ్రేయోభిలాషి అంట. అది చూడండి. నువ్వు ఇందాక రాసిన లెటర్ అంత ప్రింట్ అంతా ఇక్కడ పడుంది. నువ్వే కదా రాసింది? నువ్వే కదా? నేనే.
ఎందుకు ఈ కోతి పనులు? ఇది నాకు మామూలుగా ఒక్కవాళ్ళ ఒక అమ్మాయి రియల్ గా నాకు ఇలా రాసి నాకు పంపిస్తే నీ రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం అని చెప్పి రాశారు. వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో కానీ నచ్చి మీరు ఇక్కడ దాకా చూసారని చెప్పి నాకు తెలియాలంటే ఖచ్చితంగా కిందకి వెళ్ళి కామెంట్ చేయండి శ్రేయోభిలాషి అని. ఖచ్చితంగా కామెంట్ చేయండి శ్రేయోభిలాషి అని. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఉంటా బాయ్.